పెండింగ్ లో ఉన్న ఎంపీ అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు ముమ్మరం చేసింది. సోనియా నివాసంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ వడపోత కార్యక్రమం పూర్తి చేసినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, పెండింగ్ లో ఉన్న ఎంపీ అభ్యర్థుల ఎంపికపై సోనియా నివాసంలో జరిగిన కసరత్తుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం లోక్సభ స్థానం, అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం లోక్సభ స్థానం పెండింగ్లో పెట్టగా మిగిలిన అన్ని స్థానాలు కూడా అభ్యర్థులు ఖరారైంది. ఈ మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి అధికారికంగా కూడా ఈ జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలకు గాను ఒక్క స్థానం విశాఖపట్నం లోక్సభ స్థానాన్ని మినహాయించి అన్ని స్థానాలకు కూడా అభ్యర్థులు ఖరారయ్యారు. ఇకపోతే 140 అసెంబ్లీ స్థానాలకు కూడా ఏపీకి సంబంధించి జాబితా కూడా సిద్ధమైంది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోదం తెలిపింది. ఇకపోతే తెలంగాణకు సంబంధించి ఇప్పటికే 8 స్థానాలు ప్రకటించడం జరిగింది. అయితే మిగిలిన 9 స్థానాలకు సంబంధించి ఒక స్థానం పెండింగ్లో ఉంది. ఆ ఒక్క స్థానం కూడా ఖమ్మం స్థానం. ఆ ఖమ్మం స్థానానికి సంబంధించి కూడా ఇంకా సమాలోచనలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 2 జాబితాలను విడుదల చేయగా దాంట్లో మొత్తం 81 స్థానాలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు జారీ చేయబోయే 3వ జాబితాలో 63 లోక్సభ స్థానాలకు 161 అసెంబ్లీ స్థానాలను 161 అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ 140 కాగా ఒరిస్సా 21 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 161 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. అతి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఉంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ వచ్చే 2-3 రోజుల్లో కూడా దాదాపు సగం పైగానే స్థానాలను క్లియర్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. రేపు కూడా ఈ మేరకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ప్రసాద్, ఏపీ అసెంబ్లీ అభ్యర్థులని పూర్తిగా ఎప్పటికీ ఎన్ని గంటలకల్లా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది? 4 గంటలకల్లా, బహుశా 4 గంటల లోపే దీనికి సంబంధించి అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ఆమోదించడం జరిగింది. అయితే ముకుల్ వాసనికి దానిపై సంతకం చేయాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా ఇంకా ప్రయత్నాలు ఉన్నాయి, కొనసాగుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి జాబితాలను కూడా రూపొందించిన తర్వాత మొత్తం ఒకేసారి 4 గంటలకు దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అలానే ఏపీ తెలంగాణ ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన డీటెయిల్స్ అలానే ఎవరెవరికి ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది? విశాఖపట్నం సంబంధించి ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానానికి సంబంధించి టి సుబ్బారెడ్డిని పోటీ చేయాల్సిందిగా అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఆయన ఒప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు అయితే 24 స్థానాలకు కూడా గతంలో డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు, అదేవిధంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన వారిని, క్రియాశీలకంగా బాగా గట్టిగా పనిచేస్తున్నటువంటి కొత్తగా నాయకులను వారిని గుర్తించి వారికి అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం 24 స్థానాలకు గాను ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ దానికి సంబంధించి జాబితాను ఖరారు చేసింది. అతి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి ఖరారు కానుంది. ఇకపోతే తెలంగాణకు సంబంధించి కూడా మిగిలిన 9 స్థానాలు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై ఈరోజు ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభించారు. అయితే ముందుగా ఈరోజు ఉదయం 4 స్థానాలకు సంబంధించి చివరిసారిగా సమాలోచనలు కసరత్తు కొనసాగింది. నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ లాంటి స్థానాలకు, అదేవిధంగా నిజామాబాద్ స్థానానికి కూడా చివరిసారిగా కసరత్తు కొనసాగింది. అయితే ఈరోజు ఉదయం 9:30 గంటలకు సోనియా గాంధీ నివాసంలో ప్రారంభమైన ఈ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. ఖమ్మం స్థానం ఒక్కటి మాత్రం పెండింగ్లో పెట్టడం జరిగింది. ప్రసాద్, ప్రకటించిన స్థానాల్లో ఎవరైనా ఆశావహులు గట్టిగా అడిగే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? వారిని బుజ్జగించే ప్రయత్నాలు ఆ విషయాలు ఎంతవరకు కొలికొచ్చాయి? అంటే విడతల వారీగా ఈ జాబితాను రూపొందించడం, అదేవిధంగా దీన్ని ఖరారు చేయడంలో భాగంగా కొంతమంది వస్తున్నారు, పోతున్నారు, ఆశావాళ్ళు నిరుత్సాహంతో వెనుదిరిగిపోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడా కూడా దీనికి గట్టిగా ఒత్తిడి రావట్లేదు. అయితే ఆయా ఇన్ఛార్జీల సెక్రటరీలకు, అదేవిధంగా జనరల్ సెక్రటరీలకు మాత్రం గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. వారంతా కూడా తమకు అవకాశం కల్పించాలని ఇటు తెలంగాణకు సంబంధించి కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ గట్టిగా ఆశావాళ్ళు మాత్రం పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే వారంతా కూడా అభ్యర్థులను ఖరారు చేసినంత మాత్రం దానికి సంబంధించి ఎక్కడ కూడా తమ అసమ్మతిని, తమ వ్యతిరేకతను మాత్రం వ్యక్తం చేసే అవకాశం లేదు. ఇదంతా కూడా ముందుగానే కొనసాగింది. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా తమ స్వరాన్ని వినిపించారు. తమ యొక్క అభిప్రాయాన్ని, అదేవిధంగా ఏ అభ్యర్థులు అయితే వస్తారని అనుమానపడ్డారో ఆ అభ్యర్థులకు వ్యతిరేకిస్తూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఒకసారి అభ్యర్థి ఖరారైన తర్వాత మాత్రం, ఆమోదించిన తర్వాత మాత్రం దానికి సంబంధించి ఎక్కడ కూడా వ్యతిరేకత వ్యక్తం కావట్లేదు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థుల ఎంపిక సంబంధించి.
ప్రసాద్, దేశవ్యాప్తంగా ఎంపీ స్థానాల్లో ఇంకా ఎంతవరకు ప్రకటించాల్సిన స్థానాలు ఉన్నాయి, ఎంతవరకు ప్రకటించారు? ఇది ఒక కొలికి ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉంది? ఓకే, ఇప్పటికే 2 విడతలుగా కాంగ్రెస్ పార్టీ తన జాబితాలను ప్రకటించడం జరిగింది. మొత్తం 81 లోక్సభ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇకపోతే ఈసారి ఇప్పుడు మరికొద్ది సేపట్లో రిలీజ్ కానున్నటువంటి ఈ 3వ జాబితాలో దాదాపు 63 లోక్సభ స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చే 2 రోజుల్లో దాదాపు 50% పైగానే స్థానాలను ప్రకటించాలని చెప్పి ఆలోచిస్తుంది. ఆ మేరకు రేపు కూడా సెంట్రల్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అదేవిధంగా రేపు తర్వాత ఎల్లుండి కూడా వరుసన ఈ రకంగా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం త్వరగా ఏర్పాటు చేసుకుని పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రేపు ఎల్లుండి జరిగే సమావేశంలో దాదాపు 50% పైగా స్థానాలనే ఖరారు చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.